ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. తప్పు ఉన్నా లేకపోయినా మనల్ని తిట్టుకునేవారు అనేకులు ఉంటారు. సాధారణంగా మనిషి స్వభావాన్ని బట్టి అలాంటి వారిని తిరిగి తిట్టేస్తాం, దెబ్బకు దెబ్బ అన్నట్టు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కాబట్టి కీడు చేసేవారికి కీడు చేయకండి, దూషించేవారిని తిరిగి దూషించకండి, వారిని దీవించండి అని. మరి మనం దీవిస్తామా అలాంటి వారిని? అంత మాట అంటావా నన్ను అని ముక్కు ఎరుపెక్కేలా ఎదుటోడి మీదకి వెళ్ళిపోతాం కదా, నోటికి భయపడేలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తాం కదా. మనం ఏమైనా తక్కువ వాళ్ళమా? మరి దేవుడు మనల్ని ఎలా క్షమించాడంటారు, ఎలా దీవిస్తున్నాడంటారు? ఒకసారి ఆలోచించండి. ఆయన మనపై ప్రేమ చూపించినట్టు మనం మన తోటి వారిపై ప్రేమ చూపించలేమా? ఇక నుండైనా ప్రయత్నిద్దామా ఎదుటి వారిని ప్రేమించడానికి, దీవించడానికి, క్షమించడానికి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.